నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా కీలకమైంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయో ఒకసారి ఆలోచించండి. ఒకవైపు పక్కనే గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది లక్షలాది క్యూసెక్కుల నీరు కళ్ల ముందే ప్రవాహంగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. కానీ మన పరిస్థితి ఏంటి? పొలాలకు నీళ్లు రాక రైతులు అల్లాడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలి? ఎగువ నుంచి దూకుతున్న ఆ జలాలను వెంటనే ఎత్తిపోసి కాలువల ద్వారా పొలాలకు మళ్లించాలి. కానీ మన పాలకులేం చేస్తున్నారు? నీళ్లు పారే చోట స్విచ్చులు నొక్కి పంపులు నడిపించడం మానేసి ఆకాశం వైపు చూస్తూ హోమాలు, యాగాలు చేస్తున్నారు. వానలు కురిపించమని దేవుణ్ణి వేడుకుంటున్నారు. హోమాలు, యాగాలు మంచివే, కానీ ఉన్న నీళ్లు ఎత్తిపోయకుండా ఆకాశం వైపు చూడటం ఎంత విడ్డూరంగా ఉంటుందో కదా. మన దగ్గర నీళ్లు లేకపోతే, వర్షాలు పడకపోతే పూజలు చేయడం వేరు. కానీ కళ్ల ముందే అపారమైన జలరాశి సముద్రం పాలవుతుంటే ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి యాగాలు చేయడం ఏంటి అని సాగునీటి రంగ నిపుణులు, ప్రతిపక్షాలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. దీని గురించే మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందుగా రేవంత్ రెడ్డి చేసిన యాగం విశేషాలు చూద్దాం. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, ప్రాజెక్టులన్నీ జల కళతో నిండాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అనే ఒక కారణంతో ప్రభుత్వం నాగార్జున సాగర్ వద్ద సోమవారం రోజు మహావరుణ యాగం నిర్వహించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఆది పూజతో ఈ యాగ క్రతువును ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సతీ సమేతంగా ఇందులో పాల్గొన్నారు. దీనికోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసా? 108 మంది వేద పండితులు, 11 హోమగుండాలు, ప్రత్యేక పూజలు, పట్టు వస్త్రాలు సమర్పించడం. ఇలా కృష్ణానది తీరాన చాలా ఘనంగా ఈ యాగం నడిచింది. ఇక్కడ ఒక్క విషయం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు లేదా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు దైవబలం కోసం యాగాలు చేయడం కొత్తేమీ కాదు. దాన్ని ఎవరు తప్పుపట్టరు కూడా. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వానికి ఉన్న అసలు బాధ్యత ఏంటి? చేతిలో సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ప్రాజెక్టులున్నాయి, భారీ పంపులు, మోటార్లు సిద్ధంగా ఉన్నాయి, నీళ్లను పొలాలకు తరలించే కాలువలున్నాయి. ఇవన్నీ పెట్టుకుని స్విచ్ నొక్కి నీటిని ఎత్తిపోయడం మానేసి కేవలం యాగాలకే పరిమితమైతే ఎలా? అదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి మనం లెక్కల్లోకి వెళదాం. ఎందుకంటే సమాచారం, గణాంకాలు ఎప్పుడు అబద్ధం చెప్పవు. ఒకవైపు ప్రపంచమంతా సూపర్ ఎల్నినో భయపెడుతోంది అని చెప్తున్నారు. ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయని ముందే అంచనా వేశారు. కానీ మన అదృష్టం కొద్దీ ఈ సీజన్లో గోదావరి బేసిన్ తెలంగాణను బాగానే ఆదుకుంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఈ ఒక్క సీజన్లోనే కేవలం ఒక్క ప్రాణహిత నది నుంచే ఏకంగా 300 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు వృధాగా ఆంధ్రప్రదేశ్ మీదుగా పారి సముద్రంలో కలిశాయి. 300 టీఎంసీలు అంటే ఎంత పెద్ద నీటి రాసో ఒక్కసారి ఊహించండి. తెలంగాణలోని సగం జిల్లాల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఆ నీరు సరిపోతుంది. ఇక కృష్ణానది పరిస్థితి చూస్తే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోనూ కృష్ణాలోనూ నీళ్లకు కొదవలేదు. కళ్ల ముందే నీళ్లు పారుతున్నాయి. మరి ఈ నీటిని ఒడిసిపట్టి ప్రాజెక్టులోకి మళ్లించాలని ప్రతిపక్షాలు, వ్యవసాయ నిపుణులు, రైతులు నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది. ఇన్నాళ్లు తన బాధ్యతను పూర్తిగా విస్మరించి ఇప్పుడు నాగార్జున సాగర్ తీరాన మహావరుణ యాగం పేరుతో ఒక కొత్త నాటకం మొదలు పెట్టిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం సాంకేతికమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. అసలు కాళేశ్వరం లేదా గోదావరి ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎలా ఎత్తిపోయొచ్చు? నిపుణులు ఏం చెప్తున్నారు? సాధారణంగా ప్రాణహిత నదిలో 50,000 క్యూసెక్కుల ప్రవాహం దాటితే చాలు నీరు కన్నెపల్లి పంప్ హౌస్ కు వచ్చి చేరుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మేడిగడ్డ బరాజ్లో పూర్తిగా నీటిని నిల్వ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేడిగడ్డ వద్ద నీటిని స్టోర్ చేయకుండానే ప్రాణహితలో వరద వచ్చిన ప్రతిసారి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు నడిపి నీటిని ఎత్తిపోసే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్ల సంగతి చూస్తే వాటి పూర్తి నిల్వ సామర్థ్యం సుమారు 20 టీఎంసీలు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో నీటిని నింపాల్సిన పని లేదు. కేవలం ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసుకునేలా మినిమం డ్రాడౌన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ పంపింగ్ చేసుకోవచ్చు.
అంతేకాదు మిడ్మానేరు జలాశయంలో ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లను ఆన్ చేసి ఈ నీటిని ఎత్తిపోస్తే తెలంగాణలోని దాదాపు 4 లక్షల ఎకరాలకు సస్యశ్యామలంగా సాగునీరు అందుతుంది. కాళేశ్వరంలో భాగంగా ఏకంగా 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించారు. వాటిని నింపుకునే అవకాశం ప్రభుత్వం ముందు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ప్రభుత్వానికి ఆ కనీస సోయి కూడా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నీటిని ఎత్తిపోసే సంకల్పం లేక ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యాగాలు పూజలు చేస్తున్నారని ప్రజలు రైతులు మండిపడుతున్నారు. చివరగా మనం ఒక విషయాన్ని బాగా ఆలోచించాలి. యాగాలు చేయడం, దేవుణ్ణి వేడుకోవడం అనేది నమ్మకాలకు సంబంధించిన విషయం. కానీ ఒక రన్ అవుతున్న ప్రభుత్వానికి కావాల్సింది కేవలం దైవచింతన మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా పాలనా సంకల్పం. ఆకాశం వైపు చూస్తూ వర్షం పడాలని కోరుకోవడం కంటే కాళ్ల కింద ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా జలాలను స్విచ్లు నొక్కి పంపుల ద్వారా పొలాలకు పారించడం చాలా ముఖ్యం. సాంకేతికత అందుబాటులో ఉంది, పంపులు సిద్ధంగా ఉన్నాయి, కాలువలున్నాయి. లోపించిందల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ సంకల్పమే. 300 టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం, నీళ్లను వాడుకునే అవకాశం ఉన్నా మోటార్లు పెట్టకపోవడం, ఆఖరికి సమస్యను పక్కదారి పట్టించడానికి యాగాల పేరుతో కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నీళ్లు పారుతున్నప్పుడు మోటార్లు నడిపి పొలాలకు నీళ్లివ్వాలా, లేక ఆ నీటిని సముద్రం పాలు చేయాలా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.